టైం గెయిన్ చేసే కార్యక్రమం చేస్తారు. ఇవాళ సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్ చేత చంద్రబాబు నాయుడు గారు ఎంక్వైరీ చేస్తానంటున్నారు కదా, ఆ రిపోర్ట్ కూడా ఎలా ఉంటుందో నేను చెప్తాను, రాసుకోండి. ఇవాళ సీనియర్ ఐపీఎస్ అధికారి తీవ్రంగా విచారణ చేశాడు. పలువురు వ్యక్తులను విచారించిన తర్వాత తేలిన సంఘటన ఏమిటంటే అతను చాలా నేరాల్లో ముద్దాయిగా ఉన్నాడు, కొంతమంది హత్యకు కూడా పాల్పడ్డాడు, గ్యాంగ్ వార్లు జరుగుతున్నాయి, ఏ గ్యాంగ్ వార్లో ఏమైపోయాడో ఇంతవరకు తెలియట్లేదు, ఇంకా ఎదుగుతున్నాం అని ఖచ్చితంగా పోలీసు వ్యవస్థను కాపాడేటటువంటి పద్ధతుల్లో ఆ ఐపీఎస్ అధికారి ఇవ్వబోతున్నాడు అనేది కూడా నేను ఇవాళ చెప్తాను. ఈ రెండు జరుగుతాయి చూడండి. మొదటిది 29వ తారీఖే జరుగుద్ది, నిదానంగా అది కూడా జరుగుతుంది. ఎందుకు ఇదంతా చెప్తున్నానంటే రాష్ట్ర ప్రజానీకం గుర్తుపెట్టుకోవాలి, ఈ సంఘటన జరిగింది ఎక్కడో మారుమూల ప్రదేశంలో కాదు, ఎక్కడో పల్లెటూరులో చిన్న పోలీస్ స్టేషన్లో కాదు, విజయవాడలో రాజధాని నడిబొడ్డులో కృష్ణలంక పోలీస్ స్టేషన్లో. ఎంత దూరం ఉంటుందండి కమిషనరేట్కి, డీజీపీ ఆఫీస్కి, ముఖ్యమంత్రి గారి నివాసానికి, ఉప ముఖ్యమంత్రి గారి నివాసానికి, మాజీ ముఖ్యమంత్రి గారి నివాసానికి ఎంత దూరం ఉంటుంది? ఎంత ఇంటెలిజెన్స్ ఉంటుంది? ఎంత పోలీస్ యంత్రాంగం ఉంటుంది? అలాంటి చోట నేరం జరిగితే ఇంతవరకు చాచవేత ధోరణి ఒప్పుకోలేవండి. పోలీసులు చంపేశారు, దహనం చేశారు అనేది. నేను ఇక్కడ ఇంకొక విషయాన్ని కూడా చాలా స్పష్టంగా చెప్తున్నాను. నాకు చాలా సమాచారం ఉంది. ఆ సమాచారం సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్ విచారిస్తే ఆ సమాచారం అంతా కాలగర్భంలో కలిసిపోద్ది, భూస్థాపితం చేసేస్తారు. సాయికృష్ణ చనిపోయిన తర్వాత అందరు అఫీషియల్స్కి కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. సిఐ నాగరాజు అండ్ టీం వాళ్ళ పర్యవేక్షణలోనే కమిషనర్ రాజశేఖర్ బాబు, డీజీపీ హరీష్ కుమార్ గుప్తా, హోంమంత్రి వారి కనుసన్నలలోనే రెండవ నేరం జరిగింది. మొదటి నేరం మర్డర్, రెండవ నేరం ఆ మర్డర్కున్న సాక్ష్యాధారాలను తుడిచివేయటం. అంటే ఆ డెడ్ బాడీని తీసుకువెళ్లి ఖననం చేసి బూడిద చేసి ఉన్నాడా లేడా సాక్ష్యమే లేదు. ఇప్పుడు చచ్చిపోయి అంటే ఎవరు నమ్మటానికి వీల్లేదు, ఉన్నాడంటే నమ్మడానికి వీల్లేదు. సంగీతంలో పెట్టేదానికి సాక్ష్యాధారాలను తొలగించే కార్యక్రమంలో మొత్తం టోటల్ పోలీస్ యంత్రాంగం, హోం మంత్రి దగ్గర నుంచి హరీష్ కుమార్ గుప్తా, రాజశేఖర్ బాబు ఇంకా పోలీసులు చాలా మంది ఆయనకు సహకరించారు. తీసుకువెళ్లి దహనం చేసే కార్యక్రమం.